అప్ ట్రెండీ ఫిలిం అని చెప్తున్నారు కదా, అలాంటి ఫిలింకి ఒక మహిళా దర్శకురాలతో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంబినేషన్ నమ్మలా, కంటెంట్ నమ్మి వచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే దీంట్లో ఉన్నారు. సో ఒక మహిళా దర్శకుడు, ఎందుకంటే మహిళా దర్శకుడు ఎందుకు మనం నొక్కి ఒక్కనేస్తున్నాం అంటే, ఎక్కడ దేవతలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మహిళలు ఉంటారో అప్పుడు ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్లో చూస్తుంటాం, మన ఒక గీత చూస్తుంటాం, మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీ ఎవరైనా ఆవిడ చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఎందుకంటే మనం ఒక స్టైల్లో ఆలోచిస్తుంటాం. అదే మన ఇంట్లో ఉన్న సిస్టర్, మన ఇంట్లో ఉన్న వైఫ్, మన ఇంట్లో ఉన్న అమ్మ, వాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మహిళా టెక్నీషియన్ల ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తారో, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారో ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. సో అంటే లోకల్ పీపుల్ ఎప్పుడు ఉంటారు. సో ఆయన ఒక స్టెప్ వేసినందుకు ఫస్ట్ నేను ఉన్న ఆడియన్స్ నందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా ఒక టాక్సిక్ మెంటాలిటీలో గడిపోయాం. ఏదన్నా సినిమా వస్తుంది, చూద్దాం వీడేం తీసాడు, అసలు మనం లాస్ట్ టైం అది తీసాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈ రంధ్రాన్వేషణ దీంట్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది, అరే అది కాదురా మొత్తం ఎలా ఉంది అనేది ఇది తప్ప. ఫస్ట్ 10 నిమిషాలు గురు అంటే రివ్యూలు రాసేసేటప్పుడు కూడా ఫస్ట్ 10 నిమిషాలు అంటే ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక సీన్ పడాలి. ఆ పడ్డప్పుడే నెక్స్ట్ సీన్ ఇదవుద్ది. అంతేగాని మనం ఈ సీన్ ఎలా ఉంది అంటే సీన్ లేదు. సినిమా అనేది సీన్ బై సీన్ కాదు. ఇట్స్ ఒక 75 సీన్లు కనిపిస్తే అది మొత్తం అనేది ఒక కంప్లీట్ విందు భోజనం లాంటిదే తప్ప, ఈ మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే, ఎందుకంటే నేను ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా. ఎందుకంటే నాకు ఆయన ఎల్బిడబ్ల్యూ సినిమా ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సార్. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది. కాకపోతే ఎందుకంటే నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఒక సినిమా అనేది ఒక టీం వర్క్. నేను ఒక బేబీ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ వచ్చి, సరే ఈ కంటిన్యూటీలో ఇదొక మిస్ అయింది సార్ అన్నాడు. అవునా? నేను రాజేష్ చెప్తే ఎస్ నిజమే అన్నాడు. అంటే ఒక ఆఫీస్ బాయ్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటే హీరోకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? దాన్ని మనం వేరే విధంగా చూస్తుంటాం. ఎందుకంటే సినిమా ఒక 100 మంది 120 మంది ఇన్వాల్వ్ అయితేనే టీం వర్క్ బ్రో. అంతే తప్ప ఎవరో ఒక డైరెక్టరు ఎవరో హెడ్ ఫోన్ పెట్టుకుని యాక్షన్ కట్ అని చెప్తే అదొక ఇది కాదు. ఆ ఇన్వాల్వ్మెంట్ను మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. బట్ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఒక టీం వర్క్. సో నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను యూరోప్లో ఉన్నా. యాక్చువల్గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది, విశ్వ గారు మేము అందరం షూటింగ్లో ఉన్నాం. నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఇది అవగానే నాకు నా డైరెక్టర్ సాయి రాజేష్ ఒక మెసేజ్ పెట్టాడు. సిద్ధు ఆయన పెట్టిన మెసేజ్ అంటే మనకి ఎస్ఎంఎస్లో మామూలుగా మెన్షన్ చేస్తారు కదా, సిద్ధు లాంటి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ని నేను ఈ మధ్య చూడలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ప్రోగ్రెసివ్ ఫిలిం. నాకు ఆవిడ నీరజా గారు, ఎందుకంటే ఆవిడ నాకు స్టైలిస్ట్గానే తెలుసు, కానీ ఆవిడలో ఇంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ ఉన్నారని నాకు అర్థం కాలేదు. ఇట్ ఈజ్ ఏ కల్ట్ సినిమా గురు. నేను ఒక బేబీ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా చూస్తున్నప్పుడు ముగ్గురు క్యారెక్టరేషన్ కూడా అలా ఫీల్ అయ్యాను గురు అని చెప్పి స్లోవేనియాలో ఉన్నప్పుడు నాకు 4:30కి మెసేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఒక మనిషిలాగే చూస్తాను నేను. ఎందుకంటే అది ఎందుకు మాట్లాడుతుందంటే, నేను చాలా పిఆర్ఓగా ఉన్నప్పుడు నన్ను పిఆర్ఓగా చూశారు. ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం నన్ను, గురు నీలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు తెలుసా అన్నాడు. ఎందుకు అలా ఫీల్ అయ్యారంటే, లేదు నువ్వు ప్రొడ్యూస్ చేయని. సో నాకు అలా నీరజా కోన గారికి ఎవరు చెప్పారో సిస్టర్కి తెలియదు, కానీ సో షీజ్ అంటే ఒక అప్స్కేల్ సినిమా చేస్తారు కదా, మనం ఎప్పుడు అనుకుంటాం ఏదో ఒక ఓటీటీ ఛానల్లో చూసినప్పుడు, అరే భలే ఉంది ఈ టేకింగ్, ఆ మలయాళంలో తీస్తే అదిరిపోయింది అసలు ఎవరు అనుకుంటాం కదా.
తను తీసినప్పుడు నాకు ఒక లిటరల్లీ ఇది ఒక కరణ్ జోహార్, జోయా అఖ్తర్ సినిమా ఎలా తీస్తే తెలుగులో మన ఆడియన్స్కి ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే ఆవిడ ఒక కళ్యాణి జ్యూయర్స్ బ్రాండ్ అంబాసిడర్లో ఒక స్టిల్ పెట్టారు, కానీ షీ హ్యావ్ వెరీ మెటల్. మీలో అంటే నేను కూడా ఆయన సన్ ఆఫ్ సత్యవతి ట్రావెల్డ్, చాలా సినిమాలు ట్రావెల్ చేశాం కాబట్టి అంటే ఒక మనిషిలో వాళ్ళకి తెలియని కోణాలు చాలా ఉంటాయి. ఆ సక్సెస్ మనకి ఎంత మేలు చేస్తుందో అంతకన్నా ఎక్కువ కీడు చేస్తుంది, మనకి చెడు చేస్తుంది. దాని నుంచి బయటకు రారు ఆడియన్స్, మళ్ళీ అదే కావాలంటారు. కరెక్ట్గా చెప్పాడు రవి. అలాగా టిల్లు అన్న ఇమేజ్ నుంచి తిని ఎప్పుడు బయటపడతాడు? అదొక శాపం. అది దాని నుంచి బయట పడగలడా లేదా అనే ఒక, ఎందుకంటే హీ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ నీరు ఎవ్రీబడి అనే ఒక భయంలో ఉన్నప్పుడు, నేను సినిమా చూస్తున్నప్పుడు భయంగానే చూశాను. ఓకే, నేను చూసినప్పుడు అనుకున్నా, అమ్మా ఎప్పుడైతే వరుణ్ తన రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, వరుణ్ డీజే టిల్లుని మర్చిపోయేలా చేశాడు. వరుణ్ హ్యాస్ డామినేటెడ్ ద ప్రొసీడింగ్స్. ఓకే, నాకు ఎలా అనిపించాయంటే ఆడియన్స్ మైండ్, ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేసింది సినిమా మొత్తంలో హర్ష. మనం ఒక గ్రెనేడ్ చేతిలో పెట్టుకొని పిన్ లాగేసి పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా పెర్ఫామ్ చేశాడు. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో